హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెరపకురా చెడేవు అనే చందమామ కథని చెప్పుకుందాం. ఇది బామ్మ కథలు అనే శీర్షికలోని ఓ కథ. పిల్లలందరూ యథాప్రకారం రాత్రి భోజనాలు పెందలాడే ముగించి కథ చెప్పు బామ్మ అంటూ సావిత్రమ్మ బామ్మ చుట్టూ చేరారు. అప్పుడు రఘు అనేవాడు, బామ్మ, మా మామయ్య నాన్నతో మాట్లాడుతూ చెరపకురా చెడేవు అంటారే, అలాంటి ప్రాయశ్చిత్తమే చలపతికి జరిగింది అంటూ ఏమిటేమిటో చెప్పాడు. చెరపకురా చెడేవు అంటే ఏమిటి బామ్మ అని అడిగాడు. బామ్మ రఘుకేసి ఆప్యాయంగా చూస్తూ, ఒరేయ్, నువ్వింత చిన్న వయసుకే అలాంటి మాటలు జ్ఞాపకం పెట్టుకోవడం మెచ్చుకోదగిందేరా. చెరపకురా చెడేవు అన్న కథే చెబుతాను అంటూ ప్రారంభించింది. పూర్వం మంగిపూడిలో కేశవయ్య అనే రైతు ఉండేవాడు. భార్య, నలుగురు పిల్లలు, తల్లి, తండ్రి. ఇది కేశవయ్య సంసారం. కేశవయ్య కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో రకంగా సంసారం కోసం శ్రమించేవారే కావడం చేత బ్రతుకులు సజావుగా సాగిపోసాగాయి. కేశవయ్య ఎదిరిల్లు వరదయ్యది. అతడికి ఒద్దికగా సాగిపోయే కేశవయ్య సంసారాన్ని చూస్తే ఎప్పుడూ దుఃఖమే. వరదయ్య పెద్ద కూతురు సీత, కేశవయ్య పెద్ద కూతురు లక్ష్మి ఒకే ఈడువాళ్ళు. కాలం గడిచి లక్ష్మి, సీత పెళ్ళీడుకొచ్చారు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయాన్నే కేశవయ్య ఇంటి ముందు ఖరీదైన గుర్రపు బగ్గి ఆగింది. అందులోంచి కేశవయ్య దూరపు బంధువైన మాధవయ్య భార్యా పిల్లలతో సహా దిగాడు. మాధవయ్య 6-7 కిందట ఒకసారి ఎందుకో సకుటుంబంగా వచ్చి కేశవయ్య ఇంట్లో 2 రోజులు ఉన్నాడట. ఆ 2 రోజుల్లోనూ కేశవయ్య కుటుంబీకుల బ్రతుకుతీరు ఆయన్ను చాలా ఆకర్షించింది. ముఖ్యంగా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చాకచక్యంగా చేస్తున్న లక్ష్మి ఆయనకు, ఆయన భార్యకు కూడా చాలా నచ్చింది. లక్ష్మిని తమ ఇంటి కోడల్ని చేసుకోవాలని వాళ్ళు ఆనాడే అనుకున్నారట. ఇప్పుడు వచ్చింది ఆ పని మీదే. కానీ కట్నం లేకుండా లక్ష్మి లక్షాధికారుల ఇంటి కోడలవబోతున్నదని వినేసరికి ఎదురింటి వరదయ్య కళ్ళు భగ్గున మండాయి. వెంటనే ఏం చెయ్యాలో నిశ్చయించుకున్న వరదయ్య నవ్వుతూ వెళ్ళి మాధవయ్యను పలకరించి ఆయనను తన ఇంటికి తీసుకువచ్చాడు. ఆయనతో ఎంతో అభిమానం నటిస్తూ వరదయ్య, మాధవయ్య గారు, గిట్టక చెబుతున్నాననుకోకండి, లక్ష్మి చురుకుదనమంతా మేడిపండు చందం. ఆ పిల్లకు మూర్ఛరోగం ఉన్నది. పిల్ల రోగాన్ని కప్పిపుచ్చి పెళ్లి చేయాలన్నది వాళ్ళ ఆలోచన. పెళ్ళైతే రోగం తగ్గవచ్చునని వైద్యుడు చెప్పాడట అన్నాడు. ఈ మాటలు మాధవయ్య మౌనంగా విని గంభీరంగా తల పంకించి లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సాయంత్రానికే మాధవయ్య కుటుంబం తిరుగు ప్రయాణం కట్టింది. అయితే సంబంధం కోరి వచ్చిన మాధవయ్య అలా తిరిగి వెళ్ళిపోవడానికి వరదయ్యే కారకుడై ఉంటాడని ఊహించిన వ్యక్తి ఒకడున్నాడు. అతడు వరదయ్య పొరుగునే ఉండే దేవయ్య. ఈ దేవయ్యకు ధనాశ మెండు. వరదయ్య ఓర్వలేని తనాన్ని తమకు అనువుగా చేసుకుని అతడి నుంచి డబ్బు లాగాలని పథకం వేశాడు. పథకం ప్రకారం వరదయ్యతో ఒంటిగా కబుర్లకు దిగిన దేవయ్య ఏమిటో లక్ష్మికి గుప్పెట్లో తేలిగ్గా చిక్కిందనుకున్న అదృష్టం ఇట్టే చేజారిపోయింది. అన్నట్టు మన సీత విషయంలో నాకు తెలిసిన కుర్రాడొకడున్నాడు. వాడి పేరు గోవిందం. గోవిందానికి తల్లి తప్ప ఎవరూ లేరు. అతడి అమ్మమ్మ లక్షల ఆస్తికి యజమాని. మనవడు సొంత పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేస్తూ సమర్థుడనిపించుకుంటే తన ఆస్తి ఇస్తానంటున్నది. గోవిందుకు ప్రయోజకత్వం అయితే ఉంది గాని పెట్టుబడికి లేదు. అంచేత 10,000 రూపాయలు కట్నంగా తీసుకుని పెళ్ళాడి ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడు అని చెప్పాడు. అమ్మమ్మ ఇవ్వనున్న ఆస్తితో లక్షాధికారి కాబోతున్న వాడు 10,000 కట్నానికే చవకగా దొరుకుతాడనేసరికి వరదయ్యకు ఆశ కలిగింది. అతడు వారం తిరక్కుండా దేవయ్య ఇంట్లోనే రహస్యంగా సీతకు పెళ్లి చూపులు జరిపించాడు.
గోవిందం సీతను చూస్తూనే ఇష్టపడి తన వేలి ఉంగరం తీసి సీతకు కానుకగా ఇచ్చాడు. వరదయ్య మహదానందపడిపోతూ గోవిందం కోరిన పెళ్లి కట్నం 10,000 రూకలు ఎంచి అతడికిచ్చాడు. గోవిందం ముహూర్తం నిర్ణయించి తెలియజేయమని చెప్పి వెళ్ళిపోయాడు. గోవిందం వెళ్ళిన 3వ రోజు ఉదయం పట్నం నుంచి వచ్చిన మాధవయ్యతో కలిసి కేశవయ్య వరదయ్య ఇంటికి వెళ్ళాడు. కొద్దిసేపు అవి ఇవి మాట్లాడాక మాధవయ్య నవ్వుతూ, "ఏం వరదయ్యా, గోవిందంతో సీత పెళ్ళి ఎప్పుడు?" అంటూ ప్రశ్నించాడు. ఊహించని ఈ ప్రశ్నకు వరదయ్య తెల్లబోయాడు. మాధవయ్య చిన్నగా నవ్వి, "నువ్విచ్చిన 10,000 పంచుకోవడంలో వాటాలు కుదరక గోవిందం, దేవయ్య కొట్లాటకు దిగారు. సమయానికి నేను అటుగా వెళుతూ విషయం ఆరా తీశాను. గోవిందం పట్నంలో పెద్ద మోసగాడు. దేవయ్య అతడి సహాయంతో నిన్ను మోసం చేసి నీ దగ్గర నుంచి డబ్బు లాగాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కారాగారంలో ఉన్నారు" అన్నాడు. వరదయ్య అవమానంతో తల వంచుకున్నాడు. మాధవయ్య, "ఇప్పుడు చెప్పు వరదయ్యా, లక్ష్మికి మూర్ఛరోగం ఉన్నదని నువ్వు నాతో అన్నమాట నిజమేనా?" అని అడిగాడు. వరదయ్య, "కాదు, అది నేను కల్పించి చెప్పిన అబద్ధం" అంటూ గొణిగాడు. "అందుకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది వరదయ్య. చెరపకురా చెడేవు అంటారే, అదే ఇది. ఇక నుంచైనా ఇరుగు పొరుగు పట్ల మనసులో ద్వేషభావం రాకుండా తగు జాగ్రత్త పడు" అంటూ మాధవయ్య హెచ్చరిస్తున్నట్టు వరదయ్య భుజం తట్టాడు. కథ ముగించిన బామ్మ, "పిల్లలు చూశారా, మోసపు మాటలతో ఇతరులకు హాని చేయాలనుకున్న వరదయ్య తనే మరొక మోసకారి వలలో చిక్కి డబ్బు నష్టపోవడమే కాక నవ్వుల పాలయ్యాడు. అందువల్ల మనం అలాంటి మోసపుట ఆలోచనలకు దూరంగా ఉండాలి" అన్నది. "అవును బామ్మ" అంటూ పిల్లలందరూ ఆనందంగా చప్పట్లు చరిచారు. ఇదండి బామ్మ కథల్లోని చెరపకురా చెడేవు అనే కథ. ఇప్పుడు చత్వారం అనే మరో చిన్న హాస్య కథని కూడా మనం చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు హత్యలు, దారి దోపిడీలు కాక చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్లను గ్రామాధికారులు మెడలో ఒక కొయ్య గుదిబండ కట్టి ఎండలో కూర్చోబెట్టేవారు. ఒకసారి ఎల్లయ్య అనేవాడు గ్రామం బయట పొలిమేరలో మేస్తున్న ఎద్దునొకదాన్ని దగ్గరలో దొరికిన తాడును మెడకు కట్టి దొంగిలించుకుపోవాలని చూశాడు. అయితే ఆ ప్రాంతాల కాపలా ఉన్నవాడొకడు అది చూసి గ్రామాధికారికి చెప్పాడు. గ్రామాధికారి నౌకర్లను పంపి ఎల్లయ్యను పట్టుకుని సూర్యాస్తమయ వేళ వరకు శిక్షగా మెడలో ఒక గుదిబండ తగిలించి ఎర్రని ఎండలో కూర్చోబెట్టించాడు. కొంతసేపటి తర్వాత ఎల్లయ్య ఊరివాడు పుల్లయ్య అటుగా పోతూ ఎల్లయ్యను చూసి ఆశ్చర్యంగా, "ఏమిటిది, నీ మెడలో గుదిబండ?" అంటూ అడిగాడు. "ఏం చెప్పేది, అంతా దురదృష్టం" అన్నాడు ఎల్లయ్య. "అసలేం జరిగిందేమిటి?" అన్నాడు పుల్లయ్య తమ ఊరివాడి పరిస్థితికి జాలిపడుతూ. "మరేం లేదు, అలా గ్రామం దాటిపోతుంటే ఒక పచ్చిక బయల్లో పెద్ద తాడొకటి కంటబడింది. తీసుకున్నాను అంతే" అన్నాడు ఎల్లయ్య. "దారిలో కనబడిన తాడు తీసుకున్నందుకు ఇంత శిక్ష" అంటూ నివ్వెరపోయాడు పుల్లయ్య. "ఆ తాడు వెనక ఎంత లేదన్నా 5-6 వందలు చేసే ఎద్దొకటున్నది. నా చత్వారం పాడుగాను, దాన్ని నేను గమనించలేదు" అన్నాడు ఉస్సూరుమంటూ ఎల్లయ్య. ఇది విని "ఆ" అంటూ నోరెళ్లబెట్టాడు పుల్లయ్య. ఇదండి చత్వారం అనే హాస్య కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.